శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయ నమ శ్రీ సరస్వతి నమ. భక్తులరా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం బాల అయోధ్య అరణ్య కిష్కింద సుందర యుద్ధకాండలు పూర్తి చేశాం. ఉత్తరకాండలోని 17 సర్గలు పూర్తి చేసి 18వ సర్గలో చివరిలో ఉన్నాం. ఒక 3 శ్లోకాలు ఆ 3 శ్లోకాలు ఈరోజు పూర్తి చేసుకుందాం. ముందుగా వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. అథాబ్రవీద్వైశ్రవణ కృకలాసంగిరౌ స్థితం హైరణ్యం సంప్రయచ్ఛామి వర్ణం ప్రీతస్తవాప్యహం. ఒక్కొక్క దేవత ఒక్కొక్క పక్షిని ఆవేశించారు అని చెప్పుకున్నాం కదా. దేనికి? రావణాసురుడు మరుత్తుడు చేసే యజ్ఞం చూడటానికి వెళ్ళాడు. వాడిని చూసి అక్కడికి వచ్చిన దేవతలందరూ భయపడి ఒక్కొక్క పక్షిలో వాళ్ళు దూరారు. నెమలిలో ఇంద్రుడు దూరాడు కదా, అలానే కాకిలో యముడు దూరాడు. ఇంకా నెమలి కాకి తర్వాత మళ్ళీ వరుణుడు. వరుణుడు అంటే ఎవరైనా వర్షపు దేవుడు, హంసలో దూరాడు కదా. ఆ తర్వాత వాడు వెళ్ళిపోగానే వీళ్ళందరూ బయటకు వచ్చి వాళ్ళకి వరాలు ఇచ్చారు. వాళ్ళకి అలా రక్షణ ఇచ్చినందుకు వరాలు ఇచ్చారు. అలానే కుబేరుడు కూడా తొండలో దూరాట. అప్పుడు చాలా సంతోషం కలిగిందని కుబేరుడు బయటకు వస్తూ తొండలోంచి నీకు బంగారపు రంగును ప్రసాదిస్తున్నాను అన్నట్ట. సద్ద్రవ్యంచ శిరో నిత్యం భవిష్యతి తవాక్షయం ఏష కాంచన కోవర్ణో మత్ప్రీచ్ఛాతే భవిష్యతి. నీ శిరస్సు అక్షయంగా నిండి ఉంటుంది, నీ వర్ణం బంగారంగా ఉంటుంది అన్నట్ట. రామా, ఇలా జరిగిందయ్యా అని అగస్త్యుల వారు చెప్తున్నారు. ఏ సందర్భంగా చెప్తున్నాడు? మనం అప్పుడప్పుడు తలుచుకుంటూ ఉండాలి. ఇంద్రజిత్తు యొక్క పూర్వీకుల చరిత్ర చెప్తున్నాడు అగస్త్యుడు. ఎందుకు చెప్తున్నాడు అని అంటే, ఇంద్రజిత్తు లాంటి వాడిని చంపినందుకు పొగుడుతున్నామని ఋషులందరూ చెప్పారు. చెప్తే అదేమిటి? దేవతలు ఋషులందరూ కూడాను రావణాసురుడు చచ్చిపోయినందుకు పోవడాలు కానీ రావణ్ణి ఇంద్రజిత్తుని చంపినందుకు పొగుడుతున్నారు అంటే అప్పుడు అగస్త్యుడు చెప్పడం మొదలుపెట్టాడు. ఇంద్రజిత్తు యొక్క పూర్వీకుల చరిత్ర చివరికి ఏమవుతుందో నేను కూడా మొదటిసారి చదువుతున్నాను మీతో పాటు ఈ చరిత్ర. ఏవం దత్వా వరాంస్తేభ్యః తస్మిన్యజ్ఞోత్సవే సురా నివృత్తా సహ రాజ్ఞాతే పునః స్వభవనం గతా. ఈ విధంగా వాళ్ళు వరాలు ఇచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళందరూ కూడాను ఇంద్రుడితో కలిసి తమ తమ ఇండ్లకు వెళ్ళిపోయారు. ఇచ్చార్షే శ్రీమద్ రామాయణే ఆదికవే ఉత్తరకాండే 18 సర్గ. ఇది వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణంలోని ఉత్తరకాండలోని 18 సర్గ, 18వ సర్గ. రేపు మనం 19వ సర్గను ప్రారంభం చేద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.